కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరం అందరికీ స్వాగతం పలుకుతోంది. 2024లో ప్రతిరోజు మీ అందరి జీవితాలు ఆనందభరితంగా సాగాలని కోరుకుంటూ క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023లో రియల్ ఎస్టేట్ పరిధి గురించి చూసాము. లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎలక్షన్స్ వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ స్లో ఉందని ఒక టాక్ ఉంది. బట్ 2024లోకి ఎంటర్ అయినాము విత్ ఎ పాజిటివ్ నోట్. కొత్త గవర్నమెంట్ కూడా ఒక పాజిటివ్ మూవ్మెంట్తో ఉన్నదని తెలుస్తుంది. మెట్రోస్ డిక్లేర్ చేయడం కానీ, RRR లోపల వేరియస్ క్లస్టర్స్ డెవలప్ చేయడానికి, తర్వాత అండర్ గ్రౌండ్ టనెల్స్తోని రహదారులు నిర్మిస్తామంటున్నారు విత్ ఇన్ ద సిటీ. సో దేర్ ఆర్ పాజిటివ్స్. సో ఇది డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి ఊతమిచ్చే డెసిషన్స్. మళ్ళీ ధరలు పెరుగుతాయని ఆశావాహంతో ఉన్నాము. గ్యారెంటీ పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో హైదరాబాద్కు ఉన్న వేరియస్ అడ్వాంటేజెస్, అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది మారదు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది గ్యారంటీగా కంటిన్యూ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగము 2024 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా గ్రోత్ ఉంటుందని ఆశిస్తున్నాము. క్రెడాయ్ ఆధ్వర్యంలో న్యూ ఇండియా సమ్మిట్ అంటే MSME స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్ కోసము ఎవ్రీ ఇయర్ ఒక సమ్మిట్ చేస్తుంటాము క్రెడాయ్ నేషనల్ ఆధ్వర్యంలో. లాస్ట్ టైం మనము వైజాగ్లో చేయడం జరిగింది. ఈసారి అది వారణాసిలో చేస్తున్నాం. వారణాసి అనగానే ప్రతి ఒక్కరికి అసలు ఎందుకు వారణాసి చూస్ చేసుకున్నది. సో వారణాసిలో డెవలప్మెంట్స్ అనేది చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఆ టెంపుల్ కంప్లీట్ రీమోడలింగ్ చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. దాదాపు 600 మంది డెవలపర్స్ అక్రాస్ ది కంట్రీ వారణాసికి రేపు 7, 8, 9 ఈ 3 రోజుల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో క్రెడాయ్ నేషనల్ ద్వారా కొన్ని అనౌన్స్మెంట్ జరగబోతున్నాయి. ఎందుకంటే క్రెడాయ్ నేషనల్ ఆల్రెడీ 25వ సంవత్సరంలో ఎంటర్ అయిపోయింది. సో 24 నవంబర్ 25కి క్రెడాయ్ సిల్వర్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 1 ఇయర్ లోపల వేరియస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చాలా చాలా మంచి కార్యక్రమాలు. అది రేపు వారణాసిలో డిక్లేర్ చేయడం జరుగుతుంది. క్రెడాయ్ ఇప్పుడు 241 సిటీ చాప్టర్స్ తోని దినదిన అభివృద్ధిగా పెరుగుతుంది. తెలంగాణ స్టార్ట్ చేసినప్పుడు 4 చాప్టర్స్ ఉన్నది. ఈరోజు 15 చాప్టర్స్ ఉన్నాయి. అలాగే ప్రతి రాష్ట్రంలో కొత్త కొత్త చాప్టర్స్. అంటే ఇప్పుడు మేము ఈ ఇయర్లో 250 అనేది ఈజీగా టచ్ అయిపోతాము. అలా కాకుండా ఇంకా బిగ్గర్ గోల్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్కి ఇటు డెవలపర్స్కి మధ్యలో వారధిగా ఉండి ఎన్నో విషయాల్లో గవర్నమెంట్కి తోడ్పాటు, ఇటు డెవలపర్ తోడ్పాటు చేస్తూ క్రెడాయ్ ఎన్నో అభివృద్ధి పనుల్లో పాల్పంచుకుంటుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటింగ్ విత్ క్రెడాయ్. థ్యాంక్ యూ.